కెప్టెన్లు మారారు, ప్లేయర్లు మారారు. కానీ గత 3 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ రైజ్ కాలేకపోయింది. 2021లో లీగ్ దశకే పరిమితమైంది. ఆఖరి స్థానంలో నిలిచింది. 2022లోనూ సీన్ మారలేదు. 10 జట్లు బరిలో దిగితే 8వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది పరిస్థితి మరీ దారుణం. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది. వార్నర్, విలియమ్సన్ వెళ్లిపోయాక సన్ రైజర్స్ ఢీలా పడిపోయిందనే వాదన వినిపించింది. గతేడాది కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన మార్క్రమ్ కూడా సక్సెస్ కాలేకపోయాడు. అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం సన్ రైజర్స్ సరికొత్తగా కనిపిస్తోంది. టీమ్ కాంబినేషన్ అదిరిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు పక్కాగా కుదిరాయి. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ యాడ్ అయ్యాడు. కెప్టెన్ గా కమిన్స్ సేవలు కీలకమవుతున్నాయి. బౌలింగ్ యూనిట్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. క్లాసెన్ మరింత స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం దొరికింది. కెప్టెన్సీ లేకపోవడంతో మార్క్రమ్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. బౌండరీలే టార్గెట్ గా ట్రావిస్ హెడ్ బాధేస్తున్నాడు. అభిషేక్ శర్మ బ్యాట్ తో పవర్ చూపిస్తున్నాడు. ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతలు పంచుకుంటున్నాడు. స్ట్రైక్ రేట్ తో అబ్దుల్ సమద్ కట్టిపడేస్తున్నాడు. కమిన్స్ కెప్టెన్సీలో బౌలింగ్ విభాగము మెరుగైంది. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఎప్పుడూ బలంగానే ఉంటుంది. అయితే ఛాంపియన్ కెప్టెన్ కమిన్స్ వచ్చాక మరింత స్ట్రాంగ్ అయింది. కెప్టెన్ గా అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అనుభవాన్ని ఐపీఎల్లోనూ ఆసీస్ ప్లేయర్ వాడిస్తున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ఫుల్ గా మారిపోయింది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. గత సీజన్కు ఈ సీజన్కు జట్టు ఆట తీరులో మార్పు వచ్చింది. అప్రోచ్ కూడా మారిపోయింది. ప్రత్యర్థులు భయపడిపోయేలా సన్ రైజర్స్ ఆడేస్తోంది. ప్రస్తుత జోరు కొనసాగితే జట్టుపై ఎన్ని అంచనాలైనా పెంచుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని రేంజ్లో బ్యాటింగ్, బౌలింగ్లోనూ బలంగా కనిపిస్తోందంటున్నారు. అన్నీ కలిసొస్తే ఈసారి కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్ల్లో గెలిచింది. 8 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. సీజన్లో బ్యాటింగ్ విభాగాన్ని క్లాసెన్ రూల్ చేస్తున్నాడు. భీకరమైన స్ట్రైక్ రేట్తో 6 మ్యాచ్ల్లోనే 253 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ కూడా ప్రత్యర్థులకు డేంజర్ బ్యాటర్గా మారిపోయాడు. 5 మ్యాచ్ల్లో 235 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 6 మ్యాచ్ల్లో 211 పరుగులు సాధించాడు. మార్క్రమ్ 159, అబ్దుల్ సమద్ 106 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 3 మ్యాచ్ల్లో 78 విలువైన పరుగులు సాధించాడు. కెప్టెన్ కమిన్స్ బౌలర్గా తన పాత్రకు అద్భుతంగా న్యాయం చేస్తున్నాడు. సహచర బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కీలక దశలో బౌలింగ్ భారాన్ని మోస్తున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు సాధించాడు. నటరాజన్ కూడా కీలకమవుతున్నాడు. 4 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. మయాంక్ మార్కండే 5, జయదేవ్ ఉనాద్కత్ 4, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ అహ్మద్ 3 వికెట్ల చొప్పున సాధించారు. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంది. అభిమానులు ఉత్సాహంగా మ్యాచ్లు చూసేలా చేస్తోంది.